హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుస్మిత. ఇప్పుడు మనం కరివేపాకు పుదీనా కారం తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, పుదీనా, ఒక మందపాటి ప్యాన్, మిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు. స్టవ్ వెలిగించి ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాక ధనియాలు, జీలకర్ర బాగా చిన్న మంట మీద దూరగా వేయించుకోవాలి. వీటిని మిక్సీలో తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కిందో చెక్ చేసుకున్నాక దానిలోకి మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి ఇవి సిమ్లోనే చాలా స్టవ్ చిన్నగా పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. దాంట్లోనే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి అదే ఆయిల్లో. వీటిని ఇప్పుడు మనం చిన్న మంట మీద సెగ మీద దూరగా వేయించుకున్నాక మిక్సీలోకి పక్కకి ఒక ప్లేట్లో తీసుకుందామండి మిక్సీ పట్టడానికి. వీటిని ఇలా కలబెడుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. ఇలా సమానంగా ఫ్రై అయితే ఇలా కలబెట్టడం వల్ల మనం ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు, మిరపకాయలు కూడా మంచిగా గోలాలండి. గోలితే మంచి కమ్మని వాసన వస్తుందండి. వీడియోలో చూపించినట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇవి వేయించి మిక్సీలో తీసుకోగా మిగిలిన ఆయిల్లో కరివేపాకు మీరు చూస్తున్నారు కదా, ఇది నేను ముందు రోజు కడిగి క్లాత్ మీద ఆరబెట్టి పెట్టానండి. కరివేపాకు దానిని తీసుకొని అదే ఆయిల్ వేసి కరివేపాకుని బాగా వేయించాలండి. ఎట్లా అంటే ఇట్లా విడివిడిగా రావాలండి. ఆకు అంత విడిగా రావాలి, బాగా డీప్ ఫ్రై అవ్వాలన్నట్టు, అంత ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. నేను ఇలా చేతితో కూడా నలిపితే నలిగిపోయిందండి ఆకు, అంత మెత్తగా అంత ఫ్రైగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకోవాలండి. ఇప్పుడు అదే కొంచెం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పుదీనా అండి, ఫ్రెష్ పుదీనా వేసి బాగా వేయించాలి. దీన్ని కూడా ఇది కూడా పుదీనా కూడా డ్రై రోస్ట్ అవ్వాలండి బాగా. ఇప్పుడు దీనిని ఒక ఫ్యాన్ గాలి కింద చల్లారి పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో రుచికి సరిపడంత ఉప్పు అండి, మీకు నేను ఇక్కడ ఒక 1 స్పూన్ వేసాను, సరిపోకపోతే మళ్ళీ నేను కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక పల్స్ ఇద్దాం, మిక్సీ పెట్టేసి ఒక రివర్స్ పల్స్ ఇద్దామండి. బరకగా పట్టుకోవాలన్నమాట. ఎలా అంటే ఇక్కడ నేను చూపించే విధంగా. ఇలా అయిన తర్వాత ఆ వేయించుకున్న పుదీనా, కరివేపాకు మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. రోల్ ఉండి దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నాకు రోల్ అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలో పట్టేసాను. ఇప్పుడు వేడి అన్నంలోకి ఒక స్పూను కరివేపాకు కారం. దీనిని పిల్లలకి నెయ్యి వేసి పెట్టచ్చు. పెద్దవాళ్ళం అయితే ఉట్టిగానే నెయ్యి లేకుండా కూడా తినేయచ్చండి, టేస్టీగా ఉంటుంది బాగా. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్. సింపుల్ కరివేపాకు పుదీనా కారం రెడీ అండి. మీరు ఇంట్లో ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.